నాయన 5 ఏళ్ళు చక్కగా పరిపాలన చేయి, మన భారతదేశంతో సత్సంబంధాలు. కానీ ప్రజల్లో మార్పు రావాలి కదా. హిందువులపై జరుగుతున్న దాడులను ఈయన ఆధ్వర్యంలో మరి నిర్మూలించాలి. అనవసరంగా ఎక్కడో ఒక కార్మికుడిగా ఉన్నాడు. ఇది మన చాపత్త తయారు చేసేటువంటి దాంట్లో తేయాకు తోటల్లో పనిచేస్తున్న కార్మికుడు ఏమన్నాడు మిమ్మల్ని? మీపై దాడి చేసిండా? ఎవరినైనా చంపిండా మిమ్మల్ని? ఎందుకు చంపాల్సి వచ్చింది కాళ్ళు చేతులు కట్టేసి? ఇది జరిగినట్టు తెలిసిన విషయం మాత్రమే, తెలియని ఎన్ని జరుగుతున్నాయి. హిందువులంటే ఎందుకు టార్గెట్ మీకు? ఇప్పటికైనా ఈ ప్రధాని ఆధ్వర్యంలో మార్పు జరగాలి. హిందువులను మిత్రులుగా భావించాలి. లేకుంటే మళ్ళా ఎప్పుడో ఒకసారి తప్పకుండా మనతో యుద్ధం తప్పదు. ఎంతకని భరిస్తాం మనం? దయచేసి ఇప్పుడు గెలిచినటువంటి ప్రధానిని కూడా వేడుకుంటున్నా, మా వాళ్ళని మీరు కాపాడండి. మీ దగ్గర ఒకవేళ స్థలం లేదు, బతకలేరు అంటే పంపించండి, మేము చూసుకుంటాం. మేము వాళ్ళని